నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులోని ఎంఎంకేఎన్ఎం ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన నిమ్మల రామానాయుడు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నాణ్యతను పరిశీలించిన మంత్రి. హెరిటేజ్ దోపిడీ కోసమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన హడావిడిగా కేబినెట్ భేటీ జరిగింది. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైసీపీ నేత కార్మూరి వెంకటరెడ్డి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్పై మాజీ మంత్రి అప్పలరాజు దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ రామ్ ప్రసాద్ ఫైర్. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్లు దండుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నాణ్యతలను మంత్రి నిమ్మల రామానాయుడు తనిఖీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎంఎంకేఎన్ఎం హైస్కూల్లోని తనిఖీ చేసి భోజన పథకం అమలు నాణ్యతలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా అనేకమైన విప్లవాత్మక మార్పులు విద్యాశాఖలో, అందులో భాగంగా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేనటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే 16,300 డిఎస్సి టీచర్ల పోస్టులు భర్తీ చేసి ఇవాళ ప్రతి స్కూల్లోనూ టీచర్స్ ఉండేటువంటి విధంగాను, అదేవిధంగా 1 క్లాస్ 1 టీచర్ మోడల్ స్కూల్స్ ని తీసుకొచ్చేటువంటి విధానం, అదేవిధంగా వాళ్ళకి వెయిట్ అంటే బరువు తగ్గించేటువంటి విధంగా ఆ యొక్క బుక్స్ ని కూడా మెటీరియల్ ని కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేయడం కానీ, నాణ్యమైనటువంటి బ్యాగ్లు ఇవన్నీ కూడా నాణ్యమైన ఇవ్వడంలో కానీ ఇట్లా అనేకమైన మార్పులు తీసుకొస్తూ అందులో భాగంగా మిడ్ డే మీల్స్ ఏదైతే మధ్యాహ్న భోజనం డొక్కా శాతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కూడా సక్రమంగా అమలు జరగాలి, క్వాలిటీ ఉండాలి, నాణ్యత ఉండాలి, టేస్ట్ ఉండాలి. అందుచేత ప్రతి శాసనసభ్యుడు కూడా వారానికి ఒకసారి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ మధ్యాహ్న భోజన పథకం దగ్గరికి వెళ్లి పరిశీలించి ఏదైనా అక్కడ టేస్ట్ బాగోకపోయినా లేకపోతే ఇంకా మార్పులు చేయవలసి వచ్చినా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం రోజు ఈ యొక్క స్కూల్స్ ఎంఎంకే స్కూల్లో కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చడానికే మంత్రి మండలి భేటీ అయిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కేబినెట్ సమావేశానికి ఏకంగా 6 మంత్రులు హాజరు కాకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కేబినెట్ మీటింగ్ కు వచ్చే తీరిక లేదని ఆక్షేపించారు. హోంమంత్రి అనితతో సహా కీలక మంత్రులు లేకపోయినా కేవలం హెరిటేజ్ కోసమే కేబినెట్ సమావేశం నిర్వహించారని ఆరోపించారు. ఏదన్నా పెండింగ్ బిల్లులు కానీ, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, లేదంటే కొత్తగా ఏదన్నా పాలసీలకు సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేబినెట్ మీటింగ్ అంటే వాటికి అప్రూవల్, వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మరి 4 సార్లు ముఖ్యమంత్రి, ఇంకా రేపు 2 సంవత్సరాలు పోతే 50 సంవత్సరాల రాజకీయ అనుభవం, నేను అంత సీనియర్ రాజకీయ నాయకుడు లేడని చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన అధ్యక్షతన నిన్న ఒక కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశానికి కీలకమైనటువంటి 6 మంత్రులు డుమ్మా కొట్టడం. సహజంగా కేబినెట్ మీటింగ్ కి ఎవరన్నా ఒకళ్ళో ఇద్దరు ఏదన్నా అనారోగ్య సమస్యలో ఏదన్నా లేదంటే విదేశీ పర్యటనలో ఎక్కడన్నా ఉంటే సహజంగా ఒకళ్ళో ఇద్దరు డుమ్మా కొట్టడం జరుగుతుంది. అది రాలేనటువంటి కారణాలతో. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేబినెట్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏమో మాదాపూర్ లో ఉన్నాడు. నిన్న తెలంగాణలోని మాదాపూర్ లో ఉండి ఇక్కడ కేబినెట్ మీటింగ్ కి రాలా. నార్మల్ గా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉంటది, పొద్దున్నే మాదాపూర్ లో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరతాడు. ఏదైతే ఆన్ రోడ్డు ఏదైతే బేగంపేట విమానాశ్రయానికి అక్కడ ప్రత్యేక విమానం రెడీగా ఉంటది. బేగంపేట నుంచి గన్నవరం ఆ విమానంలో దిగుతాడు. మళ్ళీ అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ రెడీగా ఉంటది. మధ్యాహ్నం ఆయన ఇక్కడ ఏదైనా మీటింగులు చూసుకొని లేదా 4 పార్టీ కార్యక్రమాలు ఏదో చూసుకొని
మళ్ళీ ఇక్కడి నుంచి సేమ్ మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేసి సాయంత్రం స్నాక్స్ టయానికి మాదాపూర్ వెళ్ళిపోతాడు. సహజంగా అతను షెడ్యూల్ ఎలా ఉంటది అంటే అంత తీరిక కూడా లేదా నిన్న? అంటే కేబినెట్ సమావేశానికి అట్ట వచ్చి వెళ్ళేంత టైం కూడా లేదా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి అని అడుగుతా ఉన్నాం. మరి కేబినెట్ సమావేశానికి ఆయనతో పాటు ఏదైతే వంగలపూడి అనిత గారు హోంమంత్రి గారు జగన్ గారిని మాత్రం ఎక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తిట్టమంటే ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చేస్తారు. స్పెషల్ ఫ్లైట్ ఎక్కువ, లేకపోతే స్పెషల్ హెలికాప్టర్ వేసుకున్నాం, లేకపోతే మామూలు వేసుకున్నాం, లేకపోతే కార్లోనో టక్కన వస్తారు. మరి కేబినెట్ మీటింగ్ కి ఆమెకు టైం లేదు. అదేవిధంగా చూస్తే టీజీ భరత్ అంటే మీకు తెలుసు పరిశ్రమల శాఖ మంత్రి, కీలకమైనటువంటి శాఖ. అదేవిధంగా నాదెండ్ల మనోహరం. సో వీళ్ళందరూ నిన్న అటెండ్ కాల. మరి 6 కేబినెట్ మంత్రులు రాకపోతే అసలు కేబినెట్ సమావేశం ఎందుకు పెట్టినట్టు? సరే నిన్న ఏమన్నా అంత అర్జెంటుగా అర్ధాంతరంగా సరే కేబినెట్ మీటింగ్ పెట్టారులే, 6 మంత్రులు రాకపోయినా అమ్మో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఏమన్నా రిలీజ్ చేస్తున్నారేమో, ఆరోగ్యశ్రీ బకాయిలు ఏమన్నా రిలీజ్ చేస్తున్నారేమో, అక్కడ ఆల్రెడీ గ్యాస్ కు సంబంధించినటువంటి కొరత ఏర్పడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, దానికి సంబంధించి ఏమన్నా తీసుకుంటున్నారేమో నిర్ణయం అని చెప్పి నేనంతా చూసాం. ఎందుకంటే 6 మంత్రులు రాకపోయినా మరి కేబినెట్ పెట్టారు అని అంటే మరి ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశం మీద ఏమన్నా డిసిషన్ తీసుకుంటున్నారేమో అని అనుకుంటే హెరిటేజ్ కి సంబంధించి 100 కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడానికి నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టారు. మొత్తం ఎంటైర్ నిన్న కేబినెట్ సారాంశం ఏంటంటే అర్జెంట్ గా హెరిటేజ్ కి ఉగాది కానుక ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రంజాన్ తోఫా లేదు, సంక్రాంతి కానుకలు లేవు, రోజు బాదుడు ఉంది. కానీ హెరిటేజ్ కి మాత్రం అర్జెంట్ గా ఉగాది కానుక ఇచ్చేయాలని చెప్పి నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే నిన్న మీరు చూస్తే కేబినెట్ లో నిన్న హెరిటేజ్ కి వాళ్ళు ఇచ్చినటువంటి రాయితీలు, హెరిటేజ్ ఏమన్నా 100 ఉద్యోగాలు 1000 ఉద్యోగాలు ఏమన్నా ఇస్తుందా? ఇస్తే నిజంగా మనం రాయితీలు ఇచ్చినా తప్పులేదు కదా అని అనుకుంటే వాళ్ళు పెట్టినటువంటిది ఒకసారి చూడండి. ఇది నిన్న ఎజెండాలో 26వ అంశం, లాస్ట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మీరు చూస్తే ఇక్కడే క్లియర్ గా వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏదైతే ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు, ఎంత ప్రభుత్వం తరపున వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అనేది దీంట్లో ఉంటది. ఏంటి ఇది సారాంశం? 18/2/2026 జరిగిన 15వ SIPB సమావేశం మినిట్స్ లో అజెండా నెంబర్ 19లో మిస్టర్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కాశీపెంట గ్రామంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి సంబంధించినటువంటి కొరిజెండంకు ఆమోదం తెలియజేయటమైంది. వైసీపీ అధినేత జగన్ మెప్పు పొందడానికి నెల్లూరులోని జొవ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పై మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో తన మంత్రి పదవి కాపాడుకోవడం కోసం మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి సిదిరి అప్పలరాజుని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవో 2017తో జగన్ మత్స్యకారుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీశారని, వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవో 217ను రద్దు చేసిందని, నష్టపరిహారాన్ని పునరుద్ధరించి 95 కుటుంబాల్ని ఆదుకుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ప్రభుత్వం అని ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. నిన్నటి రోజున మాజీ మంత్రి మత్స్యశాఖ మంత్రివర్యులు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మత్స్యకారులు చేసింది ఏందని చెప్పి అడగడం హాస్యాస్పదంగా ఉంది. నేను ఆ మంత్రి గారికి ఒకటే విషయం చెప్తా ఉన్నా. గత 5 సంవత్సరాలు మీరు మత్స్యకారు అని చెప్పి, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటున్న మీరు గత 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మత్స్యకారులకు ఏం చేశారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జగన్ గారి మెప్పు కోసమో, మంత్రి పదవి కాపాడుకోవడం కోసమో మీరు మత్స్యకారులను తాకట్టు పెట్టిన విషయం వాస్తవం కాదని అడుగుతాం. 217 జీవో తీసుకొచ్చి మత్స్యకారుల జీవనోపాధికి వారికి ఉరితాళ్లుగా మారే జీవో ఈరోజు రాష్ట్రంలో మత్స్యకారులందరినీ ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉంది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మత్స్యకార ముద్దుబిడ్డ అయిన కొల్రవీంద్ర గారు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ వేసి ఆ జీవో వల్ల మత్స్యకార హక్కులు కోల్పోతాం, మా సంక్షేమం కోల్పోతామని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తే మీరు ఆ జీవోను ప్రజల్లో తిరుగుబాటు వస్తోందని చెప్పి నీరు కార్చి ఆ తర్వాత అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులకు మన ప్రభుత్వం రాగానే 210 జీవో రద్దు చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం, మన కూటమి ప్రభుత్వం రాగానే 210 జీవోను రద్దు చేసిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు వేట సమయంలో మత్స్యకారులు జీవనోపాధికి వెళ్ళినప్పుడు ఆ వేటగాడు ఏదైనా ప్రమాదశాతం నిలబడి చనిపోతే ఇచ్చే నష్టపరిహారం కూడా మీరు ఎన్నో రకాలుగా కొరలు వేశారు. మీకు అమ్మఒడి వస్తుందనో,
కరెంటు బిల్లు పెరిగిందనో ఇతర కారణాలు చూపిస్తూ ఆ కుటుంబాలను ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. 2018 నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 95 కుటుంబాలకు సంబంధించి ఈరోజు మేము వారం కిందటే ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం నారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం విషయం కాదా అని అడుగుతా ఉన్నాం. అలాగే మీరు 2014-19 ప్రభుత్వంలో ఈరోజు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. మీరు గత 5 సంవత్సరాలు మత్స్యకారుల విషయం ఏదైనా పట్టించుకున్నారా? మీరు ఏనాడైనా ఒక వల ఇచ్చారా? ఒక వల ధరమని ఇచ్చారా? ఒక బోట్ ఇచ్చారా? ఒక ఐస్ బాక్స్ అని ఇచ్చింటారా? మీరు ఈరోజు గత 5 సంవత్సరాలు మత్స్యకారులను అన్ని రకాలుగా దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇచ్చాం, మేము గొప్పగా చెప్పుకుంటాం. మా నాయకుడు నారా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2014-19 ప్రభుత్వంలో మత్స్యకారులకు సంబంధించి పనిముట్లకు సంబంధించి ఐస్ బాక్స్లు ఇచ్చాం, వలలు ఇచ్చాం, స్కూటర్లు ఇచ్చాం, 3 వీలర్స్ వెహికల్స్ ఇచ్చాం, రవాణాకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ విషయాలకు సంబంధించి వాహనాలు ఇచ్చాం. తర్వాత మహిళా సంఘాలకు సంబంధించి కూడా వాళ్ళ అభివృద్ధి కొరకు వాళ్ళకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు మీరు మత్స్యకారులను పట్టించుకోపోగా ఏదో ఫిష్ ఆంధ్ర పేరుతో ఈరోజు నిధులను స్వాహా చేసి కోట్ల రూపాయల డబ్బులను నిర్వినియోగం చేసి మత్స్యకారులకు బుద్ధిబండగా వాడే ఈరోజు ఫిష్ ఆంధ్రను ఒత్తిడి చేసి మీరు పెట్టుకోవాల్సిందే, లేదంటే మీకు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయం, మీకు వినియోగం ఇబ్బంది పడతాయని చెప్పి చాలా విధాలుగా భయపడించి మీరు ఫిష్ ఆంధ్ర అమలు చేసి ఆ యొక్క నిధులను వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రాన్ని ఫిషరీస్ ఫెడరేషన్ అప్పుల పాలు చేసే విషయం వాస్తవం కాదని అడుగుతాం. తీస్తాం ఖచ్చితంగా. గత 5 సంవత్సరాలు మీరు అయితే ఫిష్ ఆంధ్ర పైన చేసిన దగా విషయాన్ని ఒక్కొక్కటిగా తీస్తున్నాం, ఖచ్చితంగా ఎండగడతాం, మత్స్యకారులకు తెలియజేస్తాం. మీరు గత 5 సంవత్సరాలు ఏం చేశారో ప్రతి ఒక్క విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మత్స్యకారులకు తెలిసే విధంగా మీ కార్యక్రమం చేస్తాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.